ఇప్పటికే చాలా లేట్ అయింది. లాస్యకు కూడా మరలా అమ్మ దొరికేలా ఉంది. నన్ను కూడా నాన్ననే చేశావు, ఇది సర్ప్రైజ్ కదా అన్నారు నవ్వుతూ మా వారు. నేను ఇది నిజమా అని ఆశ్చర్యపోతూ ఉంటే, అవును నిజమే, నువ్వు అమ్మవు కాబోతున్నావు. కావాలంటే ఈ మెసేజ్ చూడు, మన డాక్టర్ పంపించారు, నీకు రిపోర్ట్స్ అన్నీ పరిశీలించారంట. ఇప్పుడు నీకు 3వ నెల. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము ఈ సంతోష క్షణాల కోసం. ఈ వసంత మన కుటుంబంలోకి వచ్చిన వేళ మంచిదయింది, మనకన్నీ సంతోషాలే అంటూ ఉండగా ఆ పెద్దావిడ కల్పించుకుని, చూసావమ్మా వసంత, నీవు దురదృష్టవంతురాలివి అన్నావు. నీ రాక వీళ్ళకి ఎంత సంతోషాన్ని కలిగించిందో. దేవుడు ఎల్లకాలం మనుషుల్ని బాధ పెట్టాడు. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకో, నీకు ఏ భయం అక్కర్లేదు అంటూ ఉండగా ఆవిడ మనవరాలు మా లాస్య ఆడుకుంటూ హాల్లోకి వస్తూ ఆ పాప అమ్మ అంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళగా ఆమె పాపనెత్తుకుని ముద్దులాడుతూ ఉంటే లాస్య కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు అమ్మ ఏది అని అమాయకంగా అనేసరికి రఘుకి ఏమి సమాధానం చెప్పాలో తెలియక అలానే చూస్తూ ఉండగా వసంత కల్పించుకొని, లాస్య ఇలా రా తల్లి అని పిలిచింది. వాళ్ళ నాన్నకేసి చూసింది వెళ్ళనా అని లాస్య. రఘు వెళ్ళమని సైగ చేయగానే అమ్మ అంటూ వెళ్ళి వసంత మెడ చుట్టూ చేతులు వేసి ముద్దులు పెడుతుంటే లాస్యను గుండెలకు హత్తుకొని ఆనందంతో అలాగే ఉండిపోయింది. మరలా వాళ్ళ నాన్న వైపు తిరిగి, డాడీ అమ్మ బాగుంది అందు తెగ సంబరపడిపోతూ. లాస్యని వసంతని అలా చూసిన రఘుకి అర్థమైంది ఇంతకాలం తను చేసిన తప్పు ఏంటి అన్నది. వసంత ఆ పెద్ద ఆవిడని అడిగింది, అమ్మ మీ అబ్బాయి గారు రాలేదా అని. దానికి ఆ పెద్ద ఆవిడ, వస్తాడమ్మా, ఆఫీస్ అయ్యాక ఇక్కడికే రమ్మన్నాను, ఈ పాటికి వస్తుండవచ్చు అంటుండగానే బయట చప్పుడయింది. అందరం తల తిప్పి చూడగా మా అబ్బాయి అంది పెద్ద ఆవిడ. మా వారు లేచి బయటకు వెళ్ళి అతన్ని లోపల తీసుకువచ్చారు. ఈలోపు నేను వచ్చిన అతనికి తినడానికి మంచినీళ్ళు కాఫీ తీసుకుని వచ్చాను. మా వారే మమ్మల్ని అందరినీ అతనికి పరిచయం చేశారు. అప్పుడు వసంత అడుగుతుంది, అన్నయ్య గారు మీరు మాకు ఎంతో సహాయం చేశారు. మీరు పాపను రోజు నాకు చూపించడం వల్ల ఈరోజు నేను ప్రాణాలతో బయటపడ్డాను. అసలు అలా చూడాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది అంది. దానికి ఆయన నవ్వుతూ, దానికి కారణం మా అమ్మ, నా భార్య. మీ పెళ్ళైన దగ్గర నుంచి నీ గురించి తెలుసుకోవాలనే ఆరాటం, అలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకున్నావో, ఎలా కాపురం చేస్తున్నావో, వాడు అసలే పశువు, మరొక అమ్మాయి గొంతు కోస్తున్నాడనే బాధ, మీ అత్త ఆడపడుచులు నిన్ను తిట్టే తిట్లు విని వీళ్ళకి క్యూరియాసిటీ పెరిగిపోయేది. అప్పుడప్పుడు నిన్ను కొట్టేవారు కదా, ఎలా ఉన్నావో చూడమని నన్ను బలవంత పెట్టేవారు. మొదట్లో నేను వారిని తిట్టినా తరువాత పాపం ఒక ఆడపిల్ల కదా, పైగా నీకోసం ఎవరో ఎప్పుడు రాకపోయేసరికి నీకెవరూ లేరేమో, ఆ దుర్మార్గుడు నీకేమైనా ఆపద కలిగిస్తారేమో అని పాపను నీకు చూపించేవాడిని. దీనికి కారణం మీ ఆడవాళ్ళే అన్నారు నవ్వుతూ. ఇంతలో మా వారు లాస్యం చూసి, ఇక లాస్య మన దగ్గరికి రాదనుకుంటా, వాళ్ళ అమ్మ వచ్చిందిగా అంటుంటే లాస్య వసంతను ఇంకా గట్టిగా పట్టుకొని తన చేతి మీద ఉన్న పచ్చబొట్టు చూసి, ఇది ఏంటి అని అడిగింది. ఇది మీ అత్త పేరు అంది. అవును రామా, మీరిద్దరు ఇలా ఎందుకు రాయించుకున్నారు, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నాను, ఇప్పుడు చెప్పు అన్నారు ఆయన. ఓ అదా, మా చిన్నప్పుడు మా ఊరు పచ్చబొట్టు పొడిచేవారు వస్తే మేమిద్దరం కూడా వెళ్ళాము. మాకంటే ముందు ఒక బాబు ఏడుస్తుంటే నాకు భయం వేసి నాకు వద్దంటే వద్దన్నా. కానీ ఈ వసంత ఏమీ కాదు నేనున్నాను కానీ నా చేయి గట్టిగా పట్టుకుంది. అతను ఏం చేశాడు, పేరు అడిగితే ఈమెముంది వసంత అంది. పాప మా రాసేవాడు అనుకున్నాడు కదా, అది నా పేరు అనుకొని వసంత పేరు నా చేయి మీద రాశాడు. ఆ తర్వాత నేను తన చేతిని పట్టుకుంటే వాడు మరలా పేరు అడిగితే నేనే నా పేరు అనుకుని నేను రామా అనేసరికి అది వసంత పేరు అనుకుని వసంత పేరు చేతి మీద రాశాడు. ఆ విధంగా మా ఒకళ్ళ పేర్లు ఒకళ్ళకి చేతికి మారాయి అన్నమాట. అతను రాస్తూ ఉంటే మీకు తెలియలేదా అన్నారు మా ఆయన. అప్పటికి మాకు చదవడం రాయడం రాదు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక మా ఇంట్లో వాళ్ళు ఒకటే తిట్లు. అమ్మ ఒకరోజు నన్ను తిడుతూ ఉంటే వసంత వాళ్ళ నాన్నగారు వచ్చారు.
వచ్చి మా అమ్మతో, తిట్టకమ్మా, ఆ దేవునికి ఎలాంటి ఉద్దేశం ఉందో, చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు, ఈ పని వల్ల వారికి మంచే జరుగుతుందిలే, తిట్టకు అని సర్ది చెప్పారు. అదన్నమాట మా పచ్చబొట్టు కథ. అనగానే అందరం ఒకటే నవ్వులు. చూసారా, పక్కింట్లో ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ వల్ల ఆ అత్త కోడళ్ళు ఇద్దరు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆ పాపను వాళ్ళ నాన్న ఒప్పించి రోజు చూడడం వల్ల వసంత మరలా బ్రతికింది. మీరేమంటారు? అనుకున్నట్టుగానే తర్వాత వసంత అత్తయ్య వల్ల కార్యక్రమానికి వెళ్ళి ఆ ఊర్లో అందరికీ చెప్పి వసంతకు రావాల్సిన ఆస్తులన్నీ వివరాలన్నీ కనుక్కొని ఆ ఊరు వాళ్ళని కూడా, మా బంధువులు వాళ్ళని పెళ్ళికి రమ్మని పిలిచి ఇలా వసంత పెళ్ళికి అందరిని ఆహ్వానించాము. అనే తరపున నేను, మా ఆయన పెద్దలమైతే వసంతకు వారి ఇంటి పక్క వారు పెళ్లి పెద్దలయ్యారు. అందరూ కలిసి ఒక మంచి రోజు ముహూర్తం చూసి అనుకున్నట్టుగానే రఘుకి వసంతకు మళ్ళీ పెళ్లి జరిపించాము. ఇప్పుడు అందరం సంతోషంగా కాలం గడుపుతున్నాము. చూసారా, మన క్యూరియాసిటీ వల్ల, పక్కంటి వాళ్ళ వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడతాయి, అదే క్యూరియాసిటీ వల్ల కొన్ని కుటుంబాలు పాడవుతాయి. శుభమండి.